ఇదం తు తరిషు లోకేషు మహజ జ్ఞానం పరితిష్ఠితమా విస్తైరైష చ సమాసైచ చ ధార్యతే యద దవిజాతిభిః. భావం: ఈ శ్లోకం మహాభారతంలోని జ్ఞానాన్ని విశ్వంలో స్థిరమైనదిగా పేర్కొంటుంది. ఇది విభిన్నమైన వ్యక్తులు తమ ఆలోచన శక్తి ప్రకారం దీన్ని గ్రహించే విధానాన్ని వివరిస్తుంది. రెండవ శ్లోకం: అలంకృతం శుభైః శబ్దైః సమయైర్ దివ్యమానుషైః ఛందో వృత్తైశ్చ చ వివిధైర్ అన్వితం విదుషాం పర్యమమ. భావం: ఈ శ్లోకం మహాభారతాన్ని శాస్త్రీయంగా, కళాత్మకంగా మరియు దైవికంగా ఎలా నిర్మించబడుతుందో తెలియజేస్తుంది. ఇందులోని పదాలు, ఛందస్సు మరియు రచనా విధానం జ్ఞానం, భక్తి మరియు సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి.